హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. ఈరోజు మన కుకింగ్ బ్లాగ్లో నేను నాటుకోడి పలావ్ ఎలా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఈ నాటుకోడి పలావ్ తయారు చేయడం అనేది చాలా ఈజీ అండి. అలాగే నాటుకోడి పలావ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన అన్ని రకాల బిర్యానీ స్పైసెస్ని ఆ కుక్కర్లో వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అన్ని పేర్లు నేను స్క్రీన్ పైన ఇస్తున్నానండి, ఒకసారి చూసేయండి. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్నిటిని కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకుని వాటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిలో 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు పుదీనా వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు కొత్తిమీర వేసుకోవాలి. వీటిని ఒక 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి నాటుకోడి ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను 750 గ్రామ్స్ నాటుకోడి ముక్కలన్నీ తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో 1/2 కేజీ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 2.5 టేబుల్ స్పూన్ల కారాన్ని ఇందులో వేసుకోవాలి. కారం అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు మరియు జీలకర్ర పొడిని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా మరియు 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను కూడా ఇందులో వేసుకుని, ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా ఇందులోనే వేసుకుని ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. నేను ముందుగా బాస్మతి రైస్ నానబెట్టుకున్నటువంటి వాటర్ని ఇక్కడ 1.5 గ్లాస్ నీటిని చికెన్లో వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి 7 విజిల్లు రానివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి 1.5 గ్లాసు బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్నటువంటి ఈ చికెన్ కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ బాస్మతి బియ్యానికి 2.5 గ్లాసుల నీటిని తీసుకున్నాను. 1.5 గ్లాసులు చికెన్లో వేసాను, 1 గ్లాసు ఇక్కడ బిర్యానీలో వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ చెక్కను తీసుకుని ఇందులోకి పిండుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో 25 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన 20 నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసినటువంటి నాటుకోడి పలావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ పలావ్ని ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ లేదా రైతాతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.